తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందు నిద్రపోతుంది అని మాజీ మంత్రి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. కేంద్రం కొత్త ప్రాజెక్టు మొదలు పెడితే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ అనుమతి తీసుకుని అన్ని రాష్ట్రాల అనుమతి తప్పనిసరి, కానీ కేంద్ర ప్రభుత్వం ఇవేమీ పాటించడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా? అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతా ఉంది? ఈరోజు మన రాష్ట్రంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అనుమతి తీసుకోవాలి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి. నంబర్ 3, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎపెక్స్ కౌన్సిల్లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి. నంబర్ 4, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. నంబర్ 5, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఏ అనుమతి కూడా లేదు. ఇప్పుడు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు. నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోజ్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టారీతిన రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. అంటే మేము కాళేశ్వరం కడతానో, భక్తరామదాస్ కడతానో, మేము పాలమూరు కడతానో, దిండి కడతానో ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు, సిడబ్ల్యూసీకి లేఖలు రాస్తారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తారు, హైకోర్టులో కేసు వేస్తారు, సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ మీరు మేము కట్టిన అన్ని కూడా పాత ప్రాజెక్టులు. పాలమూరు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిందే, కాళేశ్వరం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిందే. కానీ మీరు ఇలా కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఇలా ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది. ఇది జరుగుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు, మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మనకు ఏమీ రావడం లేదు, నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండు. ఏమిచ్చిండ్రు? నువ్వు కట్టమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిండ్రు. ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు. నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా, నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు. మరి నిన్న నేను పొద్దుగాలనే అందరికంటే ముందు పోయి కూర్చున్నాడు. నేను నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయాడు, పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు. మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు. నేను అనుకున్నా దీని గురించి మాట్లాడతాడేమో, ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో, నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రిని అని నేను అనుకున్నా. కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు. ఏం జరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి మాట్లాడాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు. ఏం చేస్తున్నాడు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతా ఉంటే ఎందుకు స్పందించరు? ఇవాళ మనకు గోదావరిలో 959 టీఎంసీల నీళ్లను బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కేటాయించింది. మరి ఆ 959 టీఎంసీలను మనం వాడుకోవాలి కదా. ఇవాళ పైకి ఏం మాట్లాడుతున్నారు? లేదా ఇవి సముద్రంలో కలిసే నీళ్ళు అంటున్నారు. సముద్రంలో కలిసే నీళ్లు కావివి. తెలంగాణ రాష్ట్రం వాటిని వాడుకోలేదు కనుక, పూర్తి స్థాయి వినియోగంలోకి తేలేదు కనుక ఆ నీళ్లు కిందికి ప్రవహిస్తూ ఉన్నాయి. రేపు తెలంగాణ 959 టీఎంసీలు పూర్తిగా వినియోగించుకుంటే అక్కడ నీళ్లు ఉండవు. దీని వెనుక ఉన్న కుట్ర ఏంది? ఇవాళ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గోదావరి నది మీద ట్రిబ్యునల్ వేయాలని చెప్పి సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది. సో గోదావరి ట్రిబ్యునల్ వచ్చే లోపే ఈ బనకచెర్ల ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించి, ఆల్రెడీ ప్రజాధనం ఖర్చు అయిపోయింది, ఆల్రెడీ మేము ఖర్చు పెట్టేసినాము, దీనికి నీళ్లు కేటాయించండి అని చెప్పి ట్రిబ్యునల్ ద్వారా నీళ్లు తీసుకోవడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న కుట్ర ఇది. ఎట్లా సాధ్యమైతే చెప్పండి? నిజంగా 959 నువ్వు పూర్తిగా వినియోగించుకున్నప్పుడు అప్పుడు నీళ్లు కిందికి పోతే దాన్ని లెక్క తేల్చాలి. దానికి సిడబ్ల్యూసీ ఉంది, హైడ్రాలజీ ఉంది, అన్ని క్లియరెన్స్లు తేవాలి కదా. ఏ క్లియరెన్స్లు లేకుండా వాళ్ళు కడుతూ పోతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది?
ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోతున్నది? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా కుటుంబాల పెద్దలు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఆస్తులు సంపాదించుకున్నారని, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆస్తులు పదవుల పంపకాల్లో తేడాలు రావడంతో కుటుంబాల్లో వివాదాలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. ఈ వివాదాల కారణంగానే ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు రోడ్డున పడుతున్నారని విమర్శించారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఒకప్పుడు అన్నల కోసం, వదినెల కోసం బాణాలుగా మారిన చెల్లెళ్ళు ఇప్పుడు అధికారం, ఆస్తుల కోసం అన్నల మీదే బాణాలు గురిపెట్టే పరిస్థితి వచ్చింది. ప్రజల అవసరాల కంటే తమ కుటుంబ అవసరాలు, వారసత్వమే ముఖ్యమన్నట్లు ఈ రెండు కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో వ్యవహరిస్తున్నాయి. నిన్న వైఎస్ఆర్ కుటుంబం, నేడు కేసీఆర్ కుటుంబం వీధుల్లో పడి రచ్చకెక్కుతున్నాయి అని వ్యాఖ్యానించారు. ఈ కుటుంబం కలహాల వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని లక్ష్మణ్ ఆరోపించారు. అన్నల మీదకు చెల్లెళ్లను ఉసిగొల్పడంలో కాంగ్రెస్ పార్టీది కీలక పాత్ర అని స్పష్టం చేశారు. అన్నలు వదిలిన బాణాలు ఇప్పుడు అన్నల మీరుకే చెల్లెలు గురిపెడతా ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇది తెలంగాణలో, రెండు రాష్ట్రాల్లో కూడా ఇది తేటతెల్లమవుతున్నది. షర్మిల గారు బాణాన్ని ఎగుపెడితే ఇక్కడ అన్న కేటీఆర్ మీద కవిత బాణాలు సంధిస్తూ ఉన్నది. ప్రజల మీద మమకారంతో కానీ, ప్రజా సమస్యలు అజెండాతో కానీ, లేదా ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద రాజకీయపరమైనటువంటి అజెండాలతో కాకుండా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో నిన్న వైఎస్ఆర్ ఫ్యామిలీ, ఇవాళ నేడు కేసీఆర్ కుటుంబం వీధుల్లో పడి రచ్చకెక్కుతూ ఉన్నారు. అన్నల మీదికి చెల్లెలను ఉసుగొల్పే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన పాత్ర పోషిస్తున్నట్టుగా తేటతెల్లమవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత, వారు ఇచ్చిన హామీలు, 420 హామీలు, గ్యారెంటీలు అమలుకు నోచుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా తెలంగాణ పేరు చెప్పితే అప్పు పుడతలేదని, ముఖ్యమంత్రి గారిని ఢిల్లీకి వెళ్తే అనేది దొంగలా చూస్తున్నారని, చెప్పులు ఎత్తుకుపోయేవాడిగా కొన్ని సంస్థలు భావిస్తున్నాయని, మొత్తం తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఊబిలోకి నెట్టిపోవడం, ఆనాడు టీఆర్ఎస్ అప్పులు చేసిన అప్పుల మీద వడ్డీనే కట్టలేకుండా వల్ల ఏదైతే బీద అరుపులు రేవంత్ రెడ్డి గారు అరుస్తూ ఉన్నారో, ఈ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను, నిస్సహాయతను కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి రాష్ట్రంలో, దేశంలో బీజేపీ వెలిగిపోతూ ఉన్నది. మోదీ నాయకత్వంలో అభివృద్ధి, పేదల సంక్షేమంలో, అవినీతి అరికట్టడంలో, మరోవైపు తీవ్రవాదాన్ని, మతోన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచివేయడంతో బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అభివృద్ధికి వంత పాడుతుంటే తెలంగాణలో కూడా ప్రత్యామ్నాయంగా ఇవాళ బీజేపీ బలపడడము, భవిష్యత్తులో అధికారులకు వచ్చే విషయాన్ని గమనించి ఈ రకంగా పావులు కలుపుతున్నట్టుగా చేతి వృత్తుల ఆధునికీకరణ ఫలితాలు నిరుపేదలకు అందాలని, దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి తుల్ల దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. వెనుకబడిన తరగతుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో చేతి వృత్తుల ఆధునికీకరణ ప్రత్యామ్నాయ పుస్తకావిష్కరణ సభ జరిగింది. చేతి వృత్తులు లేనిదే నేటి సమాజం లేదని, ఆ వృత్తుల ఆధునికీకరణతోనే దేశంలో నిరుద్యోగ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశంలో చాలా మార్పులు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాజ్యాధికారం సాధించినప్పుడే బీసీలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 75 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా 53 పోస్టులు అగ్రవర్ణాలకు, 22 పోస్టులు మాత్రమే జనాభాలో 56% ఉన్న బీసీలకు కేటాయించారని ఆయన విమర్శించారు. చట్టం చేయకుండానే బీసీ కులగణన సర్వే చేశారని, తెలంగాణ దేనిలో రోల్ మోడల్లో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. ఈ యొక్క చేతి వృత్తులు నాట్ ఓన్లీ రెండు ప్రభుత్వాల యొక్క రెండు పరిస్థితులు సమస్యలు మార్చగలుగుతారు. ఏ ప్రభుత్వానికైనా నిరుద్యోగం పెద్ద సమస్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా.
ఈ నిరుద్యోగ సమస్య పోవాలని అంటే చేతి వృత్తులు బాగా అభివృద్ధి చెందితే ఒకటి ఫైనాన్షియల్గా కంట్రీ బాగుపడుతుంది, ఎంతో జీడిపి పెరుగుతుంది. చాలా చేతి వృత్తులు ఆధునీకరించడం వల్ల ఎక్స్పోర్ట్స్ అవుతాయి. అదేవిధంగా ఇంతకు ముందు అంటే వేరే ఈ రోజు ఈజీగా చేయొచ్చు. మొత్తం టెక్నాలజీ వచ్చింది, సెల్ ఫోన్స్ వచ్చినాయి, దాంతో ప్రపంచవ్యాప్తంగా నీ ప్రోడక్ట్ అక్కడ పెట్టి ప్రోడక్ట్ యొక్క దీన్ని సేల్ చేయడం విధానం మారిపోతుంది కనుక దాన్ని ఉపయోగించుకునే విధంగా వీళ్ళ కొంత ట్రైనింగ్ నైపుణ్యాన్ని పెంచాలి. ఈ యొక్క వచ్చినటువంటి మిషనరీ కొనే పరిస్థితి వీళ్ళకి లేదు కనుక తక్కువ వడ్డీకి, అసలు వడ్డీయే లేకుండా వీళ్లకు డబ్బులు ఇచ్చి ఏదో ఎలక్షన్ కోసము 1000-2000 ఇచ్చి మేము వాళ్ళతో ఫోటోలు దిగి మేము ఇచ్చినాము, మేము అంతా చేస్తున్నాం, వెల్ఫేర్ అంతా వీళ్ళ కోసమే, ఈ ప్రభుత్వం వీళ్ళకే కట్టుబడింది అని చెప్పి వీళ్ళ ఓట్లన్నీ తీసుకోవడము, ఓట్ల కోసమే అది అంతా. ఓట్లు లేకపోతే అడిగే దిక్కే లేకుంటుండే అనుకో. ఆ ఓట్ల కోసం చేసే కార్యక్రమం కాకుండా జీవితాలను బాగుపరిచే విధంగా కార్యక్రమాలు ఉండాలి. అందుకే మేము ఇది నా యొక్క అనుభవంలో కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరో ఆలోచన చేస్తారని చెప్పి నేను అనుకోను. ఎవరికో ఆలోచన మనం ఇస్తాం. తప్పనిసరిగా కాన్స్టిట్యూషనల్ గోల్ అని అప్పుడు పెట్టినాం. ఇప్పుడు దేశమంతా కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. చేతి వృత్తుల ఆధునీకరణ దీన్ని మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేయడానికి మేము చేపిస్తాము. తప్పనిసరిగా ప్లానింగ్ కమిషన్ కు, ప్రైమ్ మినిస్టర్ కు, ఎంపీస్ కు, ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ కు, మరి అందరికీ కూడా ఇది కూడా పంపిస్తాం. ఒక ఆలోచన అనేది రావాలి, ఎట్లా చేస్తే బాగుంటది అనేది కూడా తెలవాలి. దీన్ని ఆలోచిస్తున్నారు, దీన్ని చేయకపోతే బాగుండదు అనే పరిస్థితి మనం కలగజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధమైన ప్రయత్నమే ఇదన్నీ తెలియజేస్తూ నిదర్శనలో తీసుకుంటున్నాను. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వెన్నుముకగా ఉన్న సాంప్రదాయ వృత్తులు వారి పిల్లలకు ఇప్పటికీ విద్యా బోధన నిరాకరించబడుతుంది. ఎంతో శ్రమతో నైపుణ్యంతో కూడిన వారి వృత్తులను తగిన ప్రాధాన్యం అందకపోగా వారిని నీచంగా హేళనగా చేసే పరిస్థితి దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలానే ఇది 1991 తర్వాత మనకు ఎకానమీ పెరిగిన తర్వాత ఆ పెరుగుతున్న సంపద అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ కావడం లేదు. ఎందుకంటే మనకు 8-9 జీడిపి పెరిగిన తర్వాత కూడా ఇంకా నిరుపేదలు సగం మంది ఉన్నారు. ఈ సంపద మైన్స్ గాని, మినరల్స్ గాని, లేకపోతే టెక్నాలజీ యొక్క లాభం గాని, ఇండస్ట్రీస్ వల్ల గాని ఎన్ని రకాలుగా వనరులు పెరిగి టెక్నాలజీ తాని గాని మనకు అది మాత్రం సంపన్న వర్గాలకే చేరుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సత్యసుందర్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ చైర్మన్ ఠాకూర్ గోపాల్ సింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు ధూల్పేటలోని రహీంపురా ప్లేగ్రౌండ్లోని సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ చైర్మన్ ఠాకూర్ గోపాల్ సింగ్ మిడ్విన్ ఆసుపత్రిల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి గోషాబహాల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ కార్పొరేటర్లు జి ముఖేష్ సింగ్, పరమేశ్వరి సింగ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జి ముఖేష్ సింగ్ మాట్లాడుతూ ఠాకూర్ గోపాల్ సింగ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పేద ప్రజలకు ఉచిత వైద్య చికిత్సలు అందించేందుకు ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, ఇది ఎంతో గొప్ప విషయమన్నారు. అదేవిధంగా పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయం ఠాకూర్ గోపాల్ సింగ్ చేయడం ఆయన మానవత్వానికి నిదర్శనమన్నారు. हेल्पिंग फाउंडेशन की ओर से जो गोपाल सिंह है और उनकी पूरी टीम है, मैं सबसे पहले उनको मैं धन्यवाद करना चाहता हूँ. जो अंबेडकर प्लेग्राउंड जो रहीमपुरा है उसमें बहुत ही अच्छा मेडिकल कैंप लगाया गया है और ये मैं आज तक नहीं देखा है धुलपेंड में जो इतनी अच्छी फैसिलिटीज़ दिए लोग. और इनके फाउंडेशन की ओर से ये मेडिकल कैंप और स्कूल के भी लिए बहुत सारे प्रोग्राम्स करे, क्योंकि मेरे को भी मालूम, मैं भी गया 1-2 प्रोग्राम्स में. और हमारे बद्री सिंह, गोपाल सिंह, ये जितनी भी टीम है और बहुत हेल्पिंग हैंड और हेल्पिंग नेचर है लोगों का और आगे भी ऐसे काम करते रहेंगे. बहुत बहुत धन्यवाद और थैंक यू उन सभी को. नमस्ते, నేను గోపాల్ సింగ్, సత్యసుందర్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్
బట్ కాకపోతే తెలుగు చైర్మన్ మీరు చేసుకుంటారు కదా సత్య సుందర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఫౌండర్ మేము ఈరోజు అంబేద్కర్ గ్రౌండ్స్ పుల్పేట్లో ఒక హెల్త్ క్యాంప్ పెట్టినాము. మెడిసిటీ వాళ్ళతో టైఅప్ చేసి ఈ హెల్త్ క్యాంప్ని ఇక్కడ తీసుకొచ్చినాం. వాళ్ళని ఇక్కడ దాదాపు అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మీకు ఈఎన్టీ, ఆర్థో, గైనకాలజీ, ఆర్థోపెడిషన్, మీకు స్కానింగ్స్ ఉన్నాయి. దీనిలో మ్యామో స్కానింగ్ ఉన్నాయి, పెప్ స్కాన్స్ ఉన్నాయి. దీనిలో మీకు ఈఎస్ఆర్ ఉంది. మీకు చాలా ఉన్నాయి దీనిలో. మేము ఈ ఫస్ట్ క్యాంప్ ఇది మాది ఇక్కడ ఈ ఏరియాలో. ఇంతకుముందు 2-3 క్యాంప్స్ ఇంకా చేసినాం మేము. సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ తరఫున మేము ఆల్రెడీ చాలా మా ఎడ్యుకేషన్ది, మెడికల్ది చాలా చేసినాం. ఈరోజు ఫస్ట్ టైం అన్ని స్పెషలైజేషన్ నుంచి మెగా క్యాంప్ ఇది హెల్త్ క్యాంప్. ఇప్పుడు దాకా హైదరాబాద్లో ఎవరిది పెట్టలే. ఫస్ట్ టైం మేము మెడిసిటీ వాళ్ళతో కలిపి కొలాబరేషన్లో వచ్చినాం. ఇక్కడ చాలామంది వస్తున్నారు. దాదాపు తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకునేందుకు అందుబాటులో ఉండాలంటూ అధిష్టానం పెద్దల నుంచి రేవంత్ రెడ్డికి సమాచారం అందింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ హైదరాబాద్ తిరిగి చేరుకోవాల్సి ఉండగా అధిష్టానం సూచన మేరకు హస్తినాలోనే ఉండిపోయారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి నేడు భేటీ కానున్నారు. గత రాత్రి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై కసరత్తు చేసినట్లు తెలిసింది. సామాజిక వర్గం, జిల్లాల వారీగా పేర్లను ఎంపిక చేసినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేల నుంచి తనకు వచ్చిన వినతులను వేణుగోపాల్ ముందు రేవంత్ పెట్టినట్టు సమాచారం. వీటన్నిటిపై చర్చించి ప్రాథమికంగా మరోసారి పేర్లను ఖరారు చేశారని, అయితే వీటికి ఖర్గే, రాహుల్ ఆమోదం తప్పనిసరి కావడంతో వారితో భేటీ అయ్యాక మంత్రివర్గంలోని పేర్లను అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. కేసీఆర్ తనను తాను ఓ చక్రవర్తిలా, రాజులా భావిస్తుంటాడు. ఒక్కసారి ఎవరిపైనైతే ఆయనకు నెగిటివ్ అభిప్రాయం పడితే ఇక అంతే, అది ఎన్నటికీ మారదు. కేసీఆర్తో కవిత బంధం ఇక అతికే అవకాశమే లేదు అని బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కవితల బంధం ఇక ముగిసినట్టేనని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. కేసీఆర్కు ఎదురు చెప్పేవారు ఆ తర్వాత ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరని వివరించారు. తెలంగాణ ఉద్యమకాలం నుండి దాదాపు 20 సంవత్సరాలుగా కేసీఆర్ వెన్నంటే ఉన్నానని, ఆయన్ను చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తిగా తాను ఈ మాటలు చెబుతున్నానని ఈటల పేర్కొన్నారు. రాచరికపు పోకడ, నియంతృత్వం నమ్ముకున్న వారిని నట్టేట ముంచే పద్ధతి, వ్యక్తులను వాడుకొని వదిలేసే నైజం ఫలితమే రాజకీయంగా కేసీఆర్ను బొందపెట్టిందని ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ఏడాది కరాటేలో సరికొత్త వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు జీవీఆర్ కరాటే అకాడమీ స్టూడెంట్స్. తెలంగాణ 11వ ఆవిర్భావం సందర్భంగా కేవలం 9 నిమిషాల 36 సెకండ్లలోనే 11 చాప్టర్స్, 121 టెక్నిక్స్ ప్రదర్శించి 6వసారి వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేసి సర్టిఫికెట్ అందుకున్నారు అక్కా చెల్లెళ్ళు అమృతారెడ్డి, ఘన సంతోషిని రెడ్డి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి రికార్డు సృష్టిస్తున్న వీరు ఈ ఏడాది 6వసారి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించారు. ఈ కార్యక్రమంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, వన్నర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అవార్డు ఆపరేషన్ సింధూర్కి అంకితం చేస్తున్నట్లు అమృతారెడ్డి, ఘన సంతోషిని రెడ్డి తెలిపారు. నమస్కారం, నా పేరు అమృతారెడ్డి. నేను 11 తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఈరోజు ఈ రికార్డ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ రికార్డులో 11 చాప్టర్స్లో 11 టెక్నిక్స్ చేయాలి. అంటే 121 టెక్నిక్స్ 11 మినిట్స్లో చేయాలి. కానీ మేమిద్దరం, నేను మా చెల్లి ఇద్దరం కలిపి 9 నిమిషాల 36 సెకండ్లోనే ఈ రికార్డ్ పూర్తి చేసాము. ఇదివరకే మేము ముందు కూడా తెలంగాణ ఫార్మేషన్ డే స్టార్టింగ్ నుండి ఇప్పుడు దాకా మేము దీంతో కలిపి 6 సార్లు చేసాము. 2015, 2017, 2019, 2021, 2023 అండ్ ఈ రోజు 2020.
గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు కానుంది. నెదర్లాండ్లో జరుగుతున్న ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్లో ఇందుకు సంబంధించిన భారత్కు చెందిన జునో జౌలే గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, జర్మనీ ఎనర్జీ ట్రేడింగ్ కంపెనీ అనుబంధ సంస్థ సెలెక్ట్ న్యూ ఎనర్జీ GmbH సంస్థలు MOU కుదుర్చుకున్నాయి. దీని ద్వారా ఇక్కడ ఎలక్ట్రోలసిస్ ద్వారా 180,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి కానుంది. ఈ ప్రాజెక్టును 3 దశల్లో అభివృద్ధి చేస్తారు. ఇందుకు మొత్తం $1.3 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నారు. సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్లు ఇందులోనే ఏర్పాటు చేస్తారు. ఈ MOUపై JJ గ్రీన్ ఎనర్జీ సంస్థ CEO రాయపాటి నాగశరత్, సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ GmbH MD ఫిలిక్స్ డేంజర్లు సంతకం చేశారు. కుకట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా అల్లాపూర్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసిందన్నారు. తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. అబద్ధపు హామీలతోనే కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, ముద్దం నరసింహ యాదవ్, సభ్య గౌసుద్దీన్, మందాడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమ్ ఒక మంచి స్కీమ్, నిజంగా అభినందించాలి కేసీఆర్ గారిని. అది కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వానికి మరి దానికి తులం బంగారం ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అవుతుంది, ఆ తులం బంగారం లేదు. నేను ఇచ్చే ₹1,00,000 తప్ప ఇస్తలేరు. సరే అది ఎప్పుడు ఇస్తారనేది కూడా 10సార్లు చెప్తున్నాం. మరి ఎంఆర్ఓ గారు స్పందిస్తారు, ఏం స్పందిస్తారు. నా బంగారం కావాలన్నా వద్దా తల్లి, ఒక్కున్నది ఇవ్వాలన్నా వద్దా? ఇప్పుడు సుమారుగా 2 ఏళ్ళు అయింది. ఇవ్వకపోతే ఏమని చెప్పండి, ఇస్తే ఇస్తామని చెప్పండి. మరి ఎంఆర్ఓ ఆఫీస్కి అయితేనేమో మేము బంగారం ఇచ్చినట్టే పోస్టర్లకు తెస్తా ఉంటాం. ఓకే, ఇప్పుడు 50 మందికి వచ్చినాయి. ఇక్కడికి 50 మంది ఉన్నారు. शबाना तबस आयशा बेगम, कौसर खातून, कौसर शगुफ्ता, कोट प्रभावती मुजाहा बेगम. భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ సార్స్ CoV-2 జినోమిక్స్ కన్సార్షియం డేటా ప్రకారం దేశంలో 2 కొత్త వేరియంట్లను గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తుంది. NB1.8.1 LP07 అనే వేరియంట్లను ఇటీవల భారతదేశంలో కనుగొన్నారు. NB1.8.1 కోవిడ్ వైరస్ కేసు 1 ఏప్రిల్లో తమిళనాడులో నమోదైంది. మే నెలలో 4 LF కేసులను గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ 2 సబ్ వేరియంట్లను వేరియంట్స్ అండర్ మానిటరింగ్గా వర్గీకరించింది. చైనా, ఆసియాలో ఇతర ప్రాంతాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్లు కారణమని పేర్కొంటున్నారు. దేశంలో కేరళ రాష్ట్రంలో ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మే నెలలో 278 కోవిడ్ కేసులు వచ్చాయి. తమిళనాడు, మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరులో కోవిడ్ సంబంధిత మరణం మొదలైంది. కోవిడ్తో సహా ఇతర అనారోగ్య సమస్యలతో 84 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. బెంగళూరులో 9 నెలల శిశువుకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్రలో శనివారం 47 కొత్త కేసులు, ఆదివారం 45 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య
209కి చేరింది. రాష్ట్రంలో 4వ కోవిడ్-19 మరణం మొదలైంది. డయాబెటిక్ కిటోయాసిడోసిస్తో 21 సంవత్సరాల వ్యక్తి తానేలో మరణించాడు.